మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో క్లిక్ చేసి ఛానల్కి సపోర్ట్ చేయండి. నిజం చెప్పు, ఈ హత్యలో నీ హ్యాండ్ కానీ నీ తమ్ముడి హ్యాండ్ కానీ ఏమైనా ఉందా చెప్పు అని జేడి అడుగుతూ ఉంటుంది. లేదు మేడం, హత్య గురించి ఎవ్వరికీ చెప్పకపోతే 50 లక్షలు ఇస్తామని అన్నారు. అయినా ఆయన ఎలాగూ లేరు, డబ్బైనా ఉపయోగపడుతుందని ఆశపడ్డాను అని అలివేలు ఇక ఏడుస్తూ ఉంటుంది. కేడి మనం వెంటనే వెళ్ళాలి, కమలాకర్ని అరెస్ట్ చేయాలి అని జేడి కేడిని తీసుకుని వెళ్తూ ఉంటుంది. ఇక మాధురి పెళ్ళి జరిగిపోయి ఉంటుంది. బాధపడుతూ మధుని ఇక పెళ్లి కొడుక్కి అప్పగిస్తూ ఉంటారు. జాగ్రత్త బాబు, రే నా కూతురు జాగ్రత్తరా అని సుధాకర్ అంటూ ఉంటాడు. ఈ రోజు నుంచి మాధురి నీ కూతురు కాదు మా కూతురులా చూసుకుంటాం, కనీసం మిమ్మల్ని గుర్తు కూడా చేసుకోలేనంతగా చూసుకుంటాం అని సత్యప్రసాద్ ఇక చెప్తూ ఉంటాడు. ఇంకా ముందు బాధపడుతుంటే ఏడవకమ్మి, మిమ్మల్ని వదిలేసడం మాకు మాత్రం అవుతుంది ఏంటి, కానీ తప్పదు కదమ్మీ అని వైజయంతి చెప్తూ ఉంటుంది. కేదార్ అన్నయ్య జగదాత్రి వదిన కనిపించడం లేదేంటి అని మధు అడుగుతూ ఉంటుంది. సో మరి అత్తారింటికి వెళ్తున్నావు, ఈ టైంలో వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావా? బావా మీరు బయలుదేరండి, మా చెల్లిని బాగా చూసుకో అని యువరాజ్ చెప్తూ ఉంటాడు. ఇక మధు పెళ్ళికొడుకు వాళ్ళతో అత్తారింటికి వెళ్ళిపోతుంటుంది. వైజయంతి ఏడుస్తూ ఉంటుంది. ఊరుకో వైజయంతి అని సుధాకర్ ఇక ఓదారుస్తూ బాధపడుతూ ఉంటాడు. కమలాకర్ మాత్రం ఇక బాగా టెన్షన్ పడుతూ ఉంటాడు. ఏంటమ్మా కౌశికి, జగదాత్రి కేదార్లు పెళ్లి మధ్యలోనే వెళ్ళిపోయారు, ఎక్కడికి వెళ్ళారు అని సుధాకర్ అడుగుతూ ఉంటాడు. వాళ్ళకి ఇంట్లో వాళ్ళకన్నా బయట వాళ్ళే ముఖ్యం కదప్పా, అందుకే వెళ్ళిపోయి ఉంటారు అని వైజయంతి చెప్తూ ఉంటుంది. పాపం మాధురి అప్పగింతలప్పుడు కూడా ఎదురు చూస్తుంది. కేదారేమో రాలేదు అని సుధాకర్ అంటూ ఉంటాడు. వాళ్ళు లేకపోతే ఏంటి నాన్న, మనమంతా సంతోషంగానే సాగనంపాం కదా అని యువరాజ్ చెప్తూ ఉంటాడు. అయినా మీరు కూడా ఏంటి మామయ్య, వాళ్ళు లేకపోతే పెళ్లి జరగదు అన్నట్టు పిలిచారు, కానీ వాళ్ళు మాత్రం మీకు మర్యాద ఇవ్వకుండా మీ మాటకి విలువ ఇవ్వకుండా మధ్యలోనే ఇలా వెళ్ళిపోయారు, వాళ్ళ బుద్ధి చూపించారు అని నిషి చెప్తూ ఉంటుంది. బాబాయ్ మాటకి విలువ ఇవ్వకూడదనో బాబాయ్ అంటే గౌరవం లేకో కాదు అని కౌశికి చెప్తూ ఉంటుంది. చాలే ఆపమి, వాళ్ళు తప్పు చేయడం, నువ్వేం వాళ్ళని వెనకేసుకొని రావడం అని వైజయంతి చెప్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి కేడి వస్తారు. పిలవని పేరంటానికి ఎందుకు వచ్చారు, అయినా మా కుటుంబం మీద ఇలా పగ పెట్టుకొని కూర్చున్నారేంటి అని కౌశికి చెప్తూ ఉంటుంది. మమ్మల్ని ఎవరు పిలవాల్సిన అవసరం లేదు కౌశికి గారు, నేరస్తులు ఎక్కడుంటే అక్కడికి నేరుగా వెళ్ళిపోయే యాక్సెస్ ఉన్న జాబ్ మాది అని జేడి చెప్తుంటుంది. అయితే జైలుకు పోండి, మా ఇంటికి ఎందుకు వచ్చారు అని యువరాజ్ అంటాడు. జైలుకే పోతాం, నేరస్తుల్ని కూడా తీసుకొని వెళ్తాం. కేడి అంటే మీకు బుర్ర కానీ చెడిపోయిందా ఏంటి, పచ్చని పండిట్లో వచ్చి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు, ఈ నేరస్తులు ఎవరు లేరు, ఇక మీరు వెళ్ళొచ్చు అని వైజయంతి చెప్తూ ఉంటుంది. చూడండి, మీరు పొరపాటు పడి వచ్చినట్టున్నారు, ఇది వజ్రపాటి వంశం, ఇక్కడ నేరాలకు తావులేదు, దానాలు ధర్మాలు చేసేవాళ్ళై కానీ కుట్రలు చేసేవాళ్ళు ఎవరూ లేరు ఇక్కడ అని సుధాకర్ చెప్తూ ఉంటాడు. కానీ మర్డర్ చేసిన వాళ్ళు ఉన్నారు అని జేడి చెప్తూ ఉంటుంది. అందరూ కూడా ఇక షాక్ అయ్యి అలాగే చూస్తూ ఉంటారు. కమలాకర్ ఇక బాగా టెన్షన్ పడుతూ ఉంటాడు. నిజంగానే వీళ్ళకి పిచ్చి పట్టినట్టుంది అని నిషి చెప్తూ ఉంటుంది. చూడండి, మీకు కావాల్సిన వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు, మీరు బయలుదేరండి, అస్తమానం మా ఇంటికి వచ్చి మా పరువు తీయడానికి ప్రయత్నించకండి అని కౌశికి చెప్తూ ఉంటుంది. మాకు కావలసిన వాళ్ళు ఇక్కడే ఉన్నారు అని జేడి అంటుంది. ఇక కొంపతీసి కేదార్ జగదాత్రుల మీద కేసు పెట్టలేదు కదా అని యువరాజ్ ఆలోచిస్తూ ఉంటారు. చేయాల్సిన మర్డర్ చేసేసి ఎంత అమాయకంగా ఉన్నారో చూడు కేడి అని జేడి చెప్తూ ఉంటుంది. ఏమంటున్నారు, నేను మర్డర్ చేయటం ఏంటి, నేను ఇక్కడే మాధురి పెళ్లిలో ఉన్నాను అని కమలాకర్ అంటూ ఉంటాడు. అది విషయం, మేము చెప్పకుండానే నేరాన్ని అంగీకరించారు అని జేడి చెప్తారు. నేను అంగీకరించడం ఏంటి, నేను ఎప్పుడు అంగీకరించాను అని కమలాకర్ అడుగుతూ ఉంటాడు. అదే కమలాకర్ గారు, మేము మర్డర్ చేశారని మాత్రమే చెప్పాం, కానీ మీరు చేశారని చెప్పలేదే, మీకు మీరే నేను ఏ మర్డర్ చేయలేదు అంటున్నారు అని కేడి చెప్తూ ఉంటాడు. ఇక కమలాకర్ ఇక తడబడతాడు బాగా. ఆపండి మీ డ్రామాలు, మా బాబాయ్ ఉదయం నుంచి మాతోనే ఉన్నారు అని కౌశికి అంటుంది. మీరు కాస్త ఆవేశపడకండి కౌశికి గారు అని జేడి చెప్తుంది. మా తమ్ముడే మర్డర్ చేశాడనడానికి మీ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయా అని సుధాకర్ అడుగుతూ ఉంటాడు. ప్రూఫ్స్ మా దగ్గర కాదు సుధాకర్ గారు, మీ దగ్గరే ఉన్నాయి. ఒకసారి మీ తమ్ముడు బ్యాంక్ అకౌంట్లో మనీ ట్రాన్స్ఫర్ చెక్ చేయండి, 50 లక్షలు చెక్ డ్రా చేసినట్లు ఆధారాలు ఉన్నాయి అని జేడి చెప్తుంది. ఇంట్లో పెళ్ళైతే ఆ మాత్రం ఖర్చులు ఉంటాయని తెలీదా అని యువరాజ్ అడుగుతూ ఉంటాడు. ఇంట్లో పెళ్ళైతే ఇంట్లో ఖర్చు పెట్టుకోవాలి, కానీ లాయర్ రాజ్ కుమార్కి ఎందుకు ఇచ్చారు అని కేడి అడుగుతూ ఉంటాడు. చూడండి సార్, మీ తమ్ముడు రాజ్ కుమార్ అనే లాయర్ని చంపాడని మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి, అయినా అది మీకు ఇప్పుడు చూపించాల్సిన అవసరం లేదు అని జేడి చెప్తుంది. సాక్ష్యం లేకుండా మా పాపాయిని ఇక్కడి నుంచి మీరు బయటకు తీసుకెళ్లేరు అని కౌశికి అడుగుతూ ఉంటుంది. అవును, ఆధారాలు ఉన్నాయని చెప్తున్నారు కదా, ఉంటే చూపించండి అని వైజయంతి అడుగుతుంది. చూడండి,
మా తమ్ముడు ఉదయం నుంచి మాతో పాటే పెళ్లి పనులు చేస్తూనే ఉన్నాడు. మీరు ఎవరిని చూసి ఎవరనుకున్నారో ఒకసారి చెక్ చేసుకోండి అని సుధాకర్ అడుగుతూ ఉంటాడు. అన్నయ్య, నేను ఒక ల్యాండ్ విషయంలో లాయర్ రాజ్కుమార్ గారికి డబ్బులు ఇచ్చిన మాట వాస్తవమే అన్నయ్య. కానీ పెళ్లి జరుగుతుంటే మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఎందుకని మీకు ఆ విషయం చెప్పలేదంతే అని కమలాకర్ చెప్తూ ఉంటాడు. అంటే మ్యారేజ్ సర్టిఫికేట్ కోసం ఏమైనా ఇచ్చాడేమో. మరి లాయర్ని ఎవరు చంపినట్లు అని వైజయంతి ఆలోచిస్తూ ఉంటుంది. బాబాయ్ లాయర్ని అని యువరాజ్ ఆలోచిస్తూ ఉంటాడు. అది మా కుటుంబ విషయం, అది మీకు అనవసరం. మా ఆర్థిక లావాదేవీలు తప్ప వేరే సాక్ష్యం ఏదైనా ఉంటే చూపించండి అని సుధాకర్ అడుగుతూ ఉంటాడు. జేడీ, వీళ్ళంతా సాక్ష్యం అడుగుతున్నారు, చూపిద్దాం జేడీ. స్వాతి ముత్యం అనుకుంటున్న ఈ కమలాకర్ ముఖ్య పాత్ర షూట్ చేసాం చూడండి అంటూ లాయర్ని చంపిన వీడియో చూపిస్తూ ఉంటారు. అసలు ఈ వీడియో ఎలా వచ్చింది అని కమలాకర్ ఇక ఆలోచిస్తూ ఉంటాడు. నాకు కోపం తెప్పించకండి అని కమలాకర్ ఇక లాయర్ని కొడుతూ ఉంటాడు. ఏంటి మ్యాన్ హ్యాండిల్ చేస్తున్నావు, ఉండు పోలీసులకు ఫోన్ చేస్తాను అని ఫోన్ చేస్తూ ఉంటే కమలాకర్ ఇక ఫోన్ విసిరి కొడతాడు. ఏంటి ఫోన్ విసిరేసావు అని లాయర్ ఇక అడుగుతూ ఉంటాడు. సర్టిఫికేట్ బయటకు తీస్తావా లేదా అని కమలాకర్ లాయర్ని కొడుతూ ఉంటాడు. సర్టిఫికేట్ ఇచ్చేరా రే, ఎక్కడ సర్టిఫికేట్, నన్నే మోసం చేస్తావా అని లాయర్ని పొడిచిందంతా కూడా ఇక వీడియోలో రికార్డ్ అవుతుంది. చూసారు సార్, అందులో ఉన్నది మీ తమ్ముడు గారే. లాయర్ రాజ్కుమార్ కడుపులో దిగింది మీ తమ్ముడు గారి చేతిలో ఉన్న కత్తే అని జేడీ చెప్తూ ఉంటుంది. అన్నయ్య, అందులో ఉన్నది నేనే, కానీ ఈ హత్య చేసింది నేను కాదన్నయ్య, నన్ను నమ్మన్నయ్య అని కమలాకర్ చెప్తూ ఉంటాడు. సినిమాల ప్రభావం బాగా ఉన్నట్టుంది, పెళ్లి కొడుకు మాత్రం నేనే, కానీ నేను వేసుకున్న డ్రెస్ మాత్రం నాది కాదు అని సూపర్ స్టార్ చెప్పిన డైలాగ్ని మరిపిస్తున్నారు అని కేడీ చెప్తూ ఉంటాడు. అన్నయ్య, నిజమే అన్నయ్య, నేను చెప్తున్నది డబ్బులు తీసుకొని ఆ ల్యాండ్ డాక్యుమెంట్స్ కనిపించట్లేదని డ్రామాలు అడ్డాడు వదిన. గట్టిగా అడిగితే నువ్వు నాకు డబ్బే ఇవ్వలేదన్నాడు, అందుకే కోపం వచ్చి బెదిరించాను తప్ప ఆ తర్వాత 2 రోజులు టైం ఇస్తే డాక్యుమెంట్స్ ఇస్తానన్నాడు. నేను ఇలా వచ్చేసాను, అంతకు మించి ఆ తర్వాత ఏం జరిగిందనేది నాకు తెలియదు అని కమలాకర్ అంటాడు. బాబాయ్ అబద్ధం చెప్పడు కదా అన్నయ్య, అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం, ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం అని యువరాజ్ చెప్తూ ఉంటాడు. అసలు ఏం జరిగిందో తెలుసుకోవడానికి మేమున్నాం, దొరికిన ఆధారాల ప్రకారం కూడా మీ బాబాయ్య హంతకుడని మా అనుమానం, తీసుకెళ్ళి విచారణలో తేలుస్తాం అని జేడీ చెప్తుంది. అదేదో ఇక్కడే విచారణ జరిపించండి అని కౌశికి అడుగుతూ ఉంటుంది. అలా జరగదు కౌశికి గారు, విచారణ జరిపించడానికి మా దగ్గర కొన్ని పద్ధతులు ఉంటాయి, అవన్నీ ఇక్కడ చేయడం మాకు కుదరదు అని జేడీ చెప్తుంది. జేడీ అంటూ కౌశికి గట్టిగా అరుస్తుంది. కేడీ, ఎవరైనా అడ్డొస్తే వాళ్ళని కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్ళు అని జేడీ అంటుంది. ఇక కేడీ కమలాకర్ చేతులకి బేడీలు వేస్తాడు. అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతారు. ఇక కాచి ఏడుస్తూ ఉంటుంది. అబ్బో, ఏదో ఒకటి చెయ్యబ్బా అని వైజయంతి అంటూ ఉంటుంది. పెదనాన్న, నిజంగా నాన్న ఈ హత్య చేసుండు, నాన్న గురించి మీకు తెలుసు కదా పెదనాన్న, నాన్నని ఎలాగైనా విడిపించండి పెదనాన్న అని కాచి ఇక ఏడుస్తూ చెప్తూ ఉంటుంది. అవునబ్బా, పాపం మరిది గారు ఒట్టి అమాయకుడు అయినా ఒక మనిషిని మరిది చంపడం ఏంటి అని వైజయంతి చెప్తూ ఉంటుంది. బాబా సర్టిఫికేట్ కోసం వెళ్ళి గొడవ పడినట్టున్నాడు, పోలీసులు కూడా ఇదే ఛాన్స్ అని మా కోసం బాబాయ్ ఇరుక్కున్నాడు, ఎలాగైనా బాబాయ్ని విడిపించి తీరాలి అని యువరాజిగా అనుకుంటూ ఉంటాడు. మామయ్య గారు, మీరు తలుచుకుంటే చిన్నమామయ్య గారిని బయటికి తీసుకురాగలరు అని నిషి అంటుంది. ప్లీజ్ పెదనాన్న, నాన్న వాళ్ళు కొడతారేమో పెదనాన్న, నాన్న తట్టుకోలేరు, ఒకవేళ మన కమలాకరే తప్పు చేస్తుంటే అని సుధాకర్ అంటూ ఉంటాడు. బాబాయ్, కమలాకర్ బాబాయ్కి మనిషిని చంపేంత ధైర్యం లేదు, అలా ఆలోచించేంత చెడ్డవాడు కాదు బాబాయ్, ఈ తప్పు చేసే అవకాశమే లేదు అని కౌశికి చెప్తూ ఉంటుంది. నాన్న, ఆ జేడీ ఎవరి మాట వినరు, హోమ్ మినిస్టర్ అంకుల్ మీకు బాగా తెలుసు కదా, ఆయనతో ఒకసారి ఫోన్ చేయించండి అని యువరాజ్ చెప్తూ ఉంటాడు. ఇక సుధాకర్ ఫోన్ చేసి హోమ్ మినిస్టర్ బిజీగా ఉన్నట్టున్నారు, కాల్స్కి రెస్పాండ్ అవడం లేదు అని చెప్తూ ఉంటాడు. పోనీ కమిషనర్ మామయ్యకి ఫోన్ చేస్తే అని కౌశికి చెప్తూ ఉంటుంది. వద్దమ్మా, ఇప్పుడే పెళ్ళైన ఆనందంలో బంధువులతో కలిసి ఆనందంగా ఉంటారు, మన బాధలు వాళ్ళతో చెప్పుకొని వాళ్ళని బాధ పెట్టడం ఎందుకు, ఊరుకోమ్మా, మీ నాన్నకి ఏం కాదు, నువ్వు బాధపడకు భయపడకు, వాడు మీ నాన్నకంటే ముందు నాకు తమ్ముడు, మా తమ్ముడిని ఎలా బయటికి తీసుకురావాలో నాకు తెలుసు అని సుధాకర్ చెప్తూ ఉంటాడు. ఇక జేడీ, చూడండి మా టైం వేస్ట్ చేయకుండా అసలు ఏం జరిగిందో క్లియర్గా చెప్పండి. కేడీ, రికార్డ్ చేయి, అసలు మీరు లాయర్ ఇంటికి ఎందుకు వెళ్ళారు, 50 లక్షల చెక్కు అతనికి ఎందుకు ఇచ్చారు, తనని ఎందుకు కత్తితో పొడిచారు అని అడుగుతూ ఉంటుంది. మీకు చెప్పాల్సినట్టు ఇంట్లోనే చెప్పాను, లాయర్కి 50 లక్షలు ఒక ల్యాండ్ విషయంలో ఇచ్చాను, తిరిగి నాతో అర్థం లేని మాటలు మాట్లాడితే మోసం చేశాడని గొడవ పడ్డాను, ఇంట్లో పెళ్లి జరుగుతుంది కదా, తర్వాత తేల్చుకుందామని ఇంటికి వచ్చేసాను, ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు అని కమలాకర్ చెప్తూ ఉంటాడు.
ఉన్నాడు లాయర్ని మీరే చంపారు అని జేడీ చెప్తూ ఉంటుంది. నేను చంపలేదని చెప్తున్నాను కదా అని కమలాకర్ అంటూ ఉంటాడు. కాదు, ఇలాంటి వాటిని డీల్ చేసే పద్ధతి ఇది కాదు జేడీ, మీ వల్ల కాకపోతే బయటికి వెళ్ళండి, వీడి దగ్గర నిజం ఎలా చెప్పించాలో నాకు బాగా తెలుసు అని త్రిపాఠి అక్కడికి వస్తాడు. ఎక్స్క్యూజ్ మీ సార్, ఎవరి చేత ఎలా నిజం చెప్పాలో మాకు తెలుసు. ఇతన్ని అరెస్ట్ చేసి 1 అవర్ కూడా కాలేదు, అప్పుడే నిజం చెప్పించాలి అంటున్నారు. అయినా ఇది మా కంట్రోల్లో ఉన్న కేసు, ఎలా డీల్ చేయాలో మాకు నేర్చుకొని మేము ఇక్కడికి వచ్చాం, మీ దగ్గర నేర్చుకోవడానికి రాలేదు. సో మీరు వెళ్ళొచ్చు అని జేడీ చెప్తుంది. ఒక సీనియర్ ఆఫీసర్తో మాట్లాడే పద్ధతి ఇది కాదు జేడీ అని త్రిపాఠి అంటూ ఉంటాడు. మీరు సీనియర్గా ప్రవర్తించండి సార్, మాకు మీ ప్రవర్తనలో సీనియారిటీ కనిపిస్తే మేము కూడా సీనియర్ ఆఫీసర్తో మాట్లాడినట్టే మాట్లాడతాం. సో ప్లీజ్ అని జేడీ అంటుంది. చెప్తా మీ సంగతి అని త్రిపాఠి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. చూడండి సార్, ఇక్కడ అందరూ ఒకలా ఉండరు, మాలా సాఫ్ట్గా అయితే ఎవరు ఉండరు. అనవసరంగా బెట్టు చేసి పోలీస్ ట్రీట్మెంట్ ఇచ్చే వరకు మీరు తెచ్చుకోకండి, నిజం చెప్పండి అని కేడి అడుగుతూ ఉంటాడు. ఇంకోవైపు ఇక సాధు సార్, ఏంటి త్రిపాఠి కోపంతో ఊగిపోతున్నావు అని అడుగుతూ ఉంటాడు. ఆ జేడీ నన్ను అవమానిస్తుంది సార్, ఆ లాయర్ మర్డర్ కేసు ఉంది కదా, వాళ్ళు చంటి బిడ్డలకి గోరుముద్దలు పెట్టినట్లు ఇంకా చందమామ కథలు చెప్పి ఒప్పించినట్లు బ్రతిమలాడుతున్నాడు సార్. వాడు హంతకుడు సార్, పసిపిల్లాడు కాదు కదా, వాడిని అలా అడిగితే ఎలా నిజం చెప్తాడు? అందుకే నేను ఇంట్రాగేషన్ చేస్తాను, మీరు బయటికి వెళ్ళండి అంటే నన్నే బయటికి పొమ్మంటున్నారు అని త్రిపాఠి అంటాడు. చెడు త్రిపాఠి, ఈ కేసు వాళ్ళు టేకప్ చేశారు, మన డిపార్ట్మెంట్ రూల్స్ మనకే తెలియకపోతే ఎలా? ఎవరు టేకప్ చేశారో వాళ్ళే క్లోజ్ చేస్తారు. అయినా జేడీకేడీలు ఎన్నో కేసుల్లో వాళ్ళు సక్సెస్ అయ్యారు, ఆ విషయం మీకు తెలియంది కాదు, వాళ్ళే డీల్ చేస్తారు, మీరు వదిలేసేయండి. మిస్టర్ త్రిపాఠి, మీ కేసుల్లో వాళ్ళు ఇన్వాల్వ్ అయితే మీరు ఒప్పుకుంటారా? అలాగే వాళ్ళు ఒప్పుకోరు, వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దండి మీరు అని సాధు సార్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఈ త్రిపాఠి అంటే ఎవరికీ లెక్క లేకుండా పోయింది, అందరూ నా ట్రాక్ రికార్డ్ మర్చిపోయి మాట్లాడుతున్నారు, ఎలాగైనా ఆ జేడీకేడీల పరువు తీయాలి అని ఇక త్రిపాఠి ఈ జేడీపై పగతో ఉంటాడు.